'దండోరా'. మొన్న నైట్ కొన్ని చోట్ల ప్రీమియర్స్ పడ్డాయి. బట్ ఒకే టైమ్‌లో 2 సినిమాలు చూడలేం గదా! ఇక నిన్న నైట్ వెళ్ళాను. బావుంది మూవీ నాకైతే. యాక్చువల్లీ కులం, కులం, కులం. దేశమంటే మట్టి కాదు దేశమంటే కులమురు కులము కంటే ఏది మిన్న కులమేన బలమురు. ఆ ఒక్క పాయింటే ఉన్నట్టుగా ఎస్ఎం అంతా రొటేట్ అయింది. కానీ చాలానే విషయాలున్నాయి ఇందులో. బెస్ట్ థింగ్ ఏంటంటే ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అయ్యాయి నాకు. మెయిన్‌గా సెకండ్ హాఫ్ గిల్ట్ అండ్ రిడెంప్షన్ దగ్గర ఎమోషనల్ పోర్షన్స్. అండ్ ఒక అప్డేట్ గైస్ ఏంటంటే మన మూవీ మ్యాటర్స్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని రీస్టార్ట్ చేశాము. ఇక మీదట యాక్టివ్‌గా మూవీ అప్డేట్స్, మూవీ సజెషన్స్, మూవీస్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇలా చాలానే షేర్ చేస్తూ ఉంటాము. పేజ్‌లో కంటెంట్ చూసి నచ్చితే ఇక్కడలాగే అక్కడ కూడా ఫాలో కొట్టి సపోర్ట్ చేయండి. పిన్నుడు కామెంట్‌లో పేజ్ లింక్ పేస్ట్ చేశాము. 'దండోర' సినిమా దగ్గరకొస్తే ఊర్లో ఒక వ్యక్తి చనిపోతాడు. వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళ ఏరియాలో దహన సంస్కారాలు చేయడానికి ఒప్పుకోరు. వేరే కులం వాళ్ళు ఒప్పుకోరు. మెయిన్‌గా వాళ్ళ వర్గం వాళ్ళే ఒప్పుకోరు అనేదానికి అసలు ఏమైంది అనేది చూస్తారు. అండ్ ఇప్పుడేంటి అనేది కూడా. నాకు మెయిన్‌గా తీసుకున్న స్టోరీకి, ఆ స్టోరీ టెల్లింగ్‌తో, క్యారెక్టర్స్‌తో తీసుకెళ్ళిన ఎమోషనల్ బీట్స్ ఇవి బాగా కనెక్ట్ అయ్యాయి. బాడీని ఎక్కడ కాల్చాలనే పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక లవ్ స్టోరీ, దానివల్ల ఏమేం జరిగాయి, ఎందుకు వాళ్ళ వాళ్ళే ఒప్పుకోవట్లేదనేది వస్తది. సెంట్రల్ క్యారెక్టర్ అయిన శివాజీ చుట్టే ఈ సినిమా అంతా తిరిగిద్ది. కోర్ట్‌లోని మంగపతి క్యారెక్టర్ లాగే ఉంటదేమో అనుకున్నా. అఫ్‌కోర్స్ అలాగే మొదలైద్ది కూడా ఆ క్యారెక్టర్ నుంచి. బట్ ఒక విషయం తర్వాత రూట్ మారిద్ది. అంటే మీరు మీరేంటమ్మా? మగపిల్లల తరపున మీరు ఎవరి తాలూకు అడగలే. మీరేంటి? మన కష్టాలుడు. ఓ హాయ్ ఐఎమ్ కృషికర్. కులమేన బలం కులమేన బలగం. బజ్జీ ఏంట్రా ఇంత వరస్ట్గా ఉంది? గట్టిగా నొద్దన్నా వంటోడు మన క్యాస్టోడే. సూపర్ రా బజ్జీ సూపర్. అన్నా అక్కడి నుంచి తేరుకుంటాడు. కళ్ళు మత్తు కాదు కదా సార్, రాత్రి తాగింది పొద్దుగల దిగనీకి. కులం మత్తు సార్, టైం పట్టింది. మంచి లవ్ స్టోరీ ఉంది. ఎన్నో ప్రాబ్లమ్స్ మధ్య ఇరుక్కున్న ఒక క్యారెక్టర్ ఉంది. చేసిన తప్పుకి పశ్చాత్తాపం కోసం ఎదురు చూస్తూ ఒంటరితనంతో కుమిలిపోతున్న క్యారెక్టర్ ఉంది. లోపల ఎంతో బాధ ఉన్న అవమానాలు పడుతున్నా పైకి నవ్వుతూ అలా గడిపేసే క్యారెక్టర్ ఉంది. అక్కడక్కడ విలేజ్ పీపుల్ ఇన్నోసెన్స్ ఉంది. కులపిచ్చుతో దారుణమైన పనులు చేసే ఉన్నాయి. ఆల్రెడీ బయటికి గీతలు గీసినా మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళకి ఎన్నో గీతలనే విషయాలున్నాయి. ఇలా మూవీ త్రూ క్యారెక్టర్స్ అండ్ ఈవెంట్స్ చాలానే చూపిస్తూ మాట్లాడేది. ఇంటెన్స్ అండ్ హ్యూమర్‌తో సాగే ఫస్ట్ హాఫ్ తర్వాత క్యారెక్టర్ డెవలప్‌మెంట్ అండ్ డెప్త్‌తో సాగే ఎమోషనల్ సెకండ్ హాఫ్ ఉంటది. ఒకటేంటంటే 'బిందు మాధవి' సీన్స్ దగ్గర కొంచెం డ్రాగ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. అది తప్ప మిగతాదంతా వర్కౌట్ అయింది నాకు. పర్ఫార్మెన్సెస్ వైస్ శివాజీ గారు ఎలాగో కుమ్మేస్తారనుకోండి యాక్టింగ్ యాజ్ యూజువల్ గానే సూపర్ యాక్టింగ్ డెలివరీ చేశారు అలాగే. బట్ ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే నందు అండ్ రవి ఆ క్యారెక్టరిస్టిక్ ఎక్స్‌ప్రెషన్స్‌తో చాలా బాగా యాక్ట్ చేశారు. నవదీప్ కూడా చేశారు. బట్ స్టిల్ ఇంకా వాడుకొని ఉండొచ్చు అనిపించింది ఆ క్యారెక్టర్‌ని. బిందు మాధవి కూడా చేశారు. కానీ ఆమె తెలుగు డబ్బింగే చాలా ఆడ్‌గా ఉంది. లాస్ట్ టైమ్ ఒక సిరీస్‌లో కూడా సేమ్ అదే ప్రాబ్లమ్. రిమైనింగ్ ఆల్ గుడ్. బీజీఎం ఫైన్. సాంగ్స్ ఫ్లోలో వెళ్ళిపోయాయి. ఫైనల్లీ నాకైతే నచ్చింది మూవీ. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.